మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానంలో అనేక అంశాలు ఉన్నా కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఆరోపించారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నుండి అమ్మోనియాను కాల్వలోకి విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని ఖండించారు. అమ్మోనియా విడుదల అయిందా అని తెలిసిన వెంటనే అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎఫ్సీఎల్ గుర్తుకు రాలేదా? ఈ రోజున ఆర్ఎఫ్సీఎల్ వల్ల ఇలా బాధపడటానికి కారణం ఇది బీఆర్ఎస్ చేసిన పాపమే కాదా? కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం ధర్నాలు చేశారు కానీ ఏనాడైనా ఇలా ప్రశ్నించారా అని మండిపడ్డారు. జరిగిన కౌన్సిల్ తీర్మానంలో అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది చాతగానితనంతో ఇష్టానురీతిలో మాట్లాడు తప్ప వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనవసరమైన మాటలు పెట్టి కాలయాపన చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ సొసైటీల ద్వారా శాలరీస్ వర్కర్లకు ఇస్తే దాంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అర్ధగంట టైం వేస్ట్ చేశారు. అసలు సొసైటీలు అనేది ఏర్పాటు చేసిందే ఈ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ కేటీఆర్ గారు అప్పుడు సొసైటీల ద్వారానే వర్కర్లకు శాలరీస్ ఇవ్వాలని ఏర్పాటు చేసిందని చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ఎక్కడ అవినీతి జరిగినా వారి మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆర్ఎఫ్సీఎల్ లో అమోనియా బయటకు వచ్చింది, జనాలు చచ్చిపోతా ఉన్నారని ఇట్లా ఫ్లెక్సీ బోర్డులు తీసుకొచ్చి అక్కడ కౌన్సిల్లో ప్రదర్శన చేస్తా ఉన్నారు. మాకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది కనుక ఏదైతే అమోనియా బయటకు వచ్చిన తర్వాత అర్ధ గంటలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఆర్ఎఫ్సీఎల్తో మాట్లాడాడు. అలాగే పోలీస్ వాళ్ళతో మాట్లాడి కమిషనర్ గారి ద్వారా కంప్లైంట్ చేయించి తప్పు ఎక్కడ జరిగినా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తప్పుకు బాధ్యులు ఎవరైతే వాళ్ళను అరెస్టు చేయాలి, వాళ్ళను జైలుకు పంపించాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని పోలీసును మున్సిపల్ వాళ్ళను అలర్ట్ చేసి దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ కూడా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. లైట్స్ కోసం ఈ రోజు గొడవ చేస్తా ఉన్నారు. మాకు లైట్స్ లేవు అని. ఈఎస్ఎల్ అనేవాడు సంస్థ ద్వారా దాదాపుగా 15 నెలల కాలం నుంచి ఒక్క లైట్ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు రాలేదు. ఈఎస్ఎల్ అనే కంపెనీ దాదాపుగా కోట్ల రూపాయలు ఎందుకు అనంటే దానిలో కేటీఆర్ పార్ట్నర్ ఉన్నదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈఎస్ఎల్ ద్వారా 15 నెలల నుంచి ఒక్క లైట్ కూడా రాకపోతే 9 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు దాదాపుగా 20 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నుంచి లైట్స్ కోసం పెట్టించడం జరిగింది. ఈ రోజు ఆర్ఎఫ్సీఎల్ తోటి మాట్లాడి 5 లక్షల రూపాయల లైట్స్ తెప్పించడం జరిగింది. ఈ రోజు స్పెషల్ గా ఇంకొక 5 లక్షల రూపాయలు అంటే పూర్తిగా 30 లక్షల రూపాయలతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో లైట్లు ఏర్పాటు చేయించే ఘనత ఈ రోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కింది. అది కాకుండా దాదాపుగా 200 లైట్స్ ఈ రోజు రిపేర్ చేసేందుకు కూడా కనీసం కౌన్సిల్ ఇక్కడ రామగుండంలో ఖజానా లేదు అంటే సింగరేణి జీఎం తోటి మాట్లాడి నిన్నటికి నిన్న దాదాపుగా 200 లైట్లు ఏరియా వర్క్ షాప్ కు పంపించి రిపేర్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు రామగుండం మున్సిపల్ లో దసరా వచ్చేసరికి పూర్తిగా రామగుండం నియోజకవర్గం అనేది దగదగలాడాలనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిర్ణయం తీసుకుని సింగరేణి అధికారులతోటి కూడా మాట్లాడి అవన్నింటినీ కూడా చేయిస్తా ఉన్నాడు, రిపేర్ చేస్తా ఉన్నాడు. అలాగే ఏదైతే డివిజన్ కు సంబంధించి 40 లక్షలు 50 లక్షలు అంతకుముందు పట్టణ ప్రగతిలో పెట్టారు. పట్టణ ప్రగతి స్కీమ్ అనేది టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అదే స్కీమ్ ను 2023 జూలై నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రగతి అనే స్కీమ్ ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు. గత నెల రోజుల క్రితం ఇప్పుడు వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ స్కీమ్ పూర్తి రద్దయింది కనుక ఎవరు వర్కులు చేయొద్దని కాంట్రాక్టర్లకే విన్నవించడం జరిగింది. దాంతో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోతే ఇవాళ గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు టీయూఎఫ్ఐడిసి నిధుల నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రతి డివిజన్ కూడా 40 నుంచి 50 లక్షలు పెట్టండి, ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేయండి అని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలు లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు పెట్టుకున్నట్టు కాదు. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు ప్రతి డివిజన్ కు పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్ కు 50 లక్షల రూపాయలు పెట్టాలి, ఖచ్చితంగా అది చేయాలి, అన్ని డివిజన్లను అభివృద్ధి చేయవలసిన బాధ్యత మా మీద ఉందని గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. ప్రతి డివిజన్ కు డబ్బులు కేటాయిస్తా ఉన్నాం. అలాగే శానిటేషన్ ఈ రోజు మేము శానిటేషన్ లో ఎమ్మెల్యే గారు ముందస్తు చర్యగా ఈ రోజు ఆర్ఎఫ్సీఎల్ నుంచి దాదాపుగా 5 లక్షలు, సింగరేణి నుంచి 15 లక్షలు, ఎన్టీపీసీ నుంచి 35 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు శానిటేషన్ మొత్తం వరదలు వచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా రామగుండం నియోజకవర్గంలో మునగద్దనే ఒక సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ పోయిన సంవత్సరం అధికారంలో ఉంటే
పవర్ హౌస్ కాలనీ కానీ, జిఎం కాలనీ కానీ, అక్కడ శాలపల్లి కానీ మొత్తం ఊర్లు మునిగిపోయిన సంగతి మీరందరూ గమనించారు. అలాంటి సంఘటన పునరావృతం కావద్దనే ఆలోచనతోటి ఈ రోజు ఎమ్మెల్యే గారు దాదాపుగా 50 లక్షల రూపాయలు ఈ సంస్థల అన్నిటితోటి మాట్లాడి ఈ రోజు ఒక్క ఇల్లు కూడా నష్టం జరగకుండా చూసిన ఘనత ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఆవుల గురించి తిలక్నార్లో కొట్లాడతానని చెప్తాను. 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే గుడ్డి గాడిదలు కాసినరా మీరందరూ. ఈ రోజు నిన్నటికి నిన్న ఈ రోజు సోషల్ మీడియా అంతా మీరు గమనించండి. గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ అనే వ్యక్తి ఒక గోశాల మెయింటైన్ చేస్తాడు ఎన్టీపీసీలో అని చెప్తే ఆ అరవింద్ను నిన్నటికి నిన్న పిలిపించి ఇవాళ తిలక్నార్లో మా ముస్తాఫా డివిజన్ లో ఆవులను అన్నింటినీ తోలుక వెళ్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇదంతా గమనించండి. 9 సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు కౌన్సిల్లో వచ్చి ప్లే కార్డులు పట్టుకొని షోలు చేసుడు తప్ప వీళ్లకు ఏమీ చేత కాదు. ఈ రోజు కేవలం 9 నెలల కాలంలో దాదాపుగా 270 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి దానికి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్ని శంకుస్థాపనలు చేసిర్రు. వారం రోజుల్లో లోపల అగ్రిమెంట్లు కూడా వస్తా ఉన్నాయి. వారం రోజుల లోపల ప్రతి గల్లీలో డివిజన్ లో ఇంజన్ పోసినట్టు పోతా ఉంటాయి, వర్కులు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా ఉంటుంది అనేది గౌరవ కార్పొరేటర్లం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం కార్పొరేటర్లం గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ తోటి కలిసి ఈ రామగుండం అభివృద్ధిని ప్రగతి పదంలోకి తీసుకెళ్తాం. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. చిత్తశుద్ధి ఉంటే ప్రతి గల్లీకి వచ్చి చూడండి చేతనైతే. అంతేగాని ఈ కళ్ళు లేని కబోదులు లెక్క కౌన్సిల్లో వచ్చి ప్లే కార్డులు పట్టుకుంటే పనులు పరిష్కారం కావు. ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు రామగుండం చరిత్రలో లేని విధంగా ఇప్పటికే 270 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా కలిసి రండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊరికే ప్లే కార్డులు పట్టుకొని చేస్తే కాదది. గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్, ఎమ్మెల్యే గారితో మొత్తం మంది కూడా ఈ రోజు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.